హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే రాయన్ మూవీ చూశాను, విచ్ ఈజ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్. నేను తెలుగులో చూశాను, ఇది తమిళ్ మూవీ అనమాట. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది మూవీ. నాకైతే చాలా నచ్చింది. లాస్ట్ 30 minutes ఆ క్లైమాక్స్ తప్ప మిగతా మూవీ అంతా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయింది. అసలు ఆ కెమెరా షాట్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అంతా మన ముందే జరుగుతున్నట్టు, అక్కడ జస్ట్ మామూలుగా మాట్లాడుకున్న ఏదో ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నట్టు బాగా తీశారు. ఇంటర్వెల్కి అయితే గూస్ బంప్స్ వచ్చాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ నుండి ప్రీ క్లైమాక్స్ దాకా అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అండ్ ఫైట్ సీన్స్తో ఎంగేజింగ్గా ఉంది మూవీ. క్లైమాక్స్ ఒక్కటే, ఆ లాస్ట్ అరగంట, ఆ 30 minutes ఒక్కటే డిసప్పాయింట్ చేసింది. అదొక్కటే కొంచెం బాగా తీసుంటే బాగుండేది. అండ్ మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే, రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే, ఈ మూవీ స్టోరీ అండ్ డైరెక్ట్ చేసింది ధనుష్ అనమాట. అసలు ఆయనలో ఇంత టాలెంట్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా రాసుకున్నాడు సీన్స్. అండ్ స్టోరీ కొంచెం రొటీన్ ఉన్నా ఆ ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్ చేశాడు. డైరెక్షన్ చాలా బాగా చేశాడు. నెక్స్ట్ మన ఏఆర్ రెహమాన్ పాటలు కానీ, ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ని అలా ఎలివేట్ చేసాయి, గుర్తుండిపోతాయి ఆ పాటలు. అండ్ ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే క్యాస్టింగ్. ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ చింపేశాడు అసలు. సందీప్ కిషన్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పొచ్చు. ఆయనకి ఇన్నాళ్ళకి ఒక మంచి రోల్ పడింది. ఈ మూవీకి సెకండ్ హీరో ఎవరంటే సందీప్ కిషన్ అనొచ్చు. పర్ఫార్మెన్స్ కుమ్మేశాడు. అండ్ ఇంకో హైలైట్, సెకండ్ హాఫ్లో ఒక షెడ్ లోపల ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, ఆ లాస్ట్ 30 minutes సినిమా అంతా బాగా రాసుకున్నారు. ఆ లాస్ట్లో ఏదో ఇంకా సాగదీయాలి అన్నట్టు సాగదీసినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఆ క్లైమాక్స్లో మనం హై ఫీల్ అవ్వం. మిగతా సీన్స్ అంతా మంచి హై ఇస్తాయి, కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ లాస్ట్ అరగంట అనేది బాగుండాలి, క్లైమాక్స్ అనేది బాగుండాలి అని. బట్ అదొక్కటి మిస్ అయింది. ఇంకా దీనికి మించి డ్రాబ్యాక్స్ నాకేం అనిపించలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ధనుష్ నుండి మొదలెడితే అసలు ఎక్కడ ఆపాలో తెలియట్లేదు. ప్రతి ఒక్కరు బాగా చేశారు. క్యాస్టింగ్ అసలు ఏం అనుకుని ఆలోచించారో, అంటే లైక్ ఏం ఆలోచించి తీసుకున్నారో కానీ పర్ఫెక్ట్. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అందరూ చించేశారు. అండ్ ఈ మూవీ సర్టెన్ ఆడియన్స్కే నచ్చుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం వైలెంట్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ చూసే వాళ్ళకి బాగా నచ్చుతాయి. అండ్ మిగతా వాళ్ళకి రొటీన్ అనిపించచ్చు. కొన్ని సీన్స్ రొటీన్ ఉన్న స్టోరీ కూడా ఎంగేజింగ్గానే రాసుకున్నారు. ఎక్కడ మనకి బోర్ కొట్టదు, ఒక్క లాస్ట్ 30 minutes తప్ప. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి, మనకి అలవాటు పడడానికి చాలా టైం తీసుకున్నారు. సో మనం ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్స్ మనం కూడా ఫీల్ అవుతాం. సో ఒక మంచి స్టోరీ విత్ వైలెంట్ సీన్స్, మంచి హై ఇచ్ యాక్షన్ స్టఫ్ చూడాలనుకుంటే రాయన్ మూవీని థియేటర్స్లో అసలు మిస్ అవ్వకండి. నాకైతే తమిళ్ మూవీస్లో మొన్న వచ్చిన మహారాజా తర్వాత అంత మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది రాయనే అనమాట. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.